హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హోమ్ మేడ్ జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అది ముందుగా ఏం చేయాలంటే, నా దగ్గర కొంచెం దోసపిండి ఉంది. సో ఆ దోసపిండితో తయారు చేద్దామని ట్రై చేస్తున్నానండి. సో ఇక్కడ దోసపిండి కంపల్సరీ అయితే కాదు, ఆప్షనల్ అండి. మీకు ఉంటే వాడండి, లేకపోతే అస్సలు లేదు. దోసపిండి వాడడం వల్ల కొంచెం గట్టిగా అయితే వస్తాయి, అంతేనండి, డిఫరెన్స్ ఏం లేదు. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను కమ్మదనం కోసం. అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకుంటున్నాను గుల్లదనం కోసం. అలాగే మైదా వేసుకుంటున్నానండి. మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు, కానీ గోధుమ పిండి వేసుకుంటే అవి వెంటనే మెత్తబడిపోతాయి. సో మైదాతో అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇన్ కేస్ మీరు దోసపిండి కాదు, నేను మైదాతోనే చేసుకుంటాం పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే, ఒక 2 కప్స్, 1 కప్పు మైదాలో కొంచెం సోడా వేసుకుని, కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ చూపించిన విధంగా ప్యాటర్న్ అనేది బాగా 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 కలిపి అందులో బబుల్స్ అన్నీ పోయేలాగా కలుపుకోవాలండి. సో ఉత్తి మైదా కలుపుకుని ఇలాగే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాటర్న్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మూకిడి పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం జిలేబీయే బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే నేను పోసుకుంటున్నానండి. సో ఇలా 1.5 కప్పు వాటర్ పోసుకుని అది కరిగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటామండి. హైలో పెట్టేసుకుంటే గమ్మున చూడకపోతే అవి చిక్కపడిపోద్ది కదండి. సో అలాగని 1.5 కప్పు వాటర్ పోసుకుని ఇలాగా అది కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇంకా మనం మైదాతో చేయడం వల్ల అవి గుల్లగాను వస్తాయి. ఒక 10 days 20 days వరకు మనకి నిల్వ ఉంటాయండి. ఈ దోసపిండితో చేసినవి కూడా ఉంటాయి, కానీ కొంచెం గట్టిగా వస్తాయి. ఈ పాకంలో యాలకుల పొడి దంచుకుని వేసుకుని కలుపుతున్నాను. యాలకుల ఫ్లేవర్ అనేది ఏ స్వీట్కైనా చాలా బాగుంటుందండి. సో ఈ బెల్లం కరుగుతుందండి, ఇంకా కరగలేదు, ఇంకా కరగాలి. సో ఈలోపు మనం ఒక కవర్ తీసుకుందామండి. ఆ బ్యాటర్ అంతా ఈ కవర్లో పోసేసుకుని ఇలాగా ఒక రబ్బర్ సహాయంతో ఇలా మూటలా కట్టుకుని ఉంచుకోవాలండి. సో మీరు వేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి, బ్యాటర్ని కొంచెం చిక్కగా ఉండేలానే చూసుకోండి. పాకం అనేది వెంటనే చిక్కపడకుండా ఉండడానికి ఒక 3-4 డ్రాప్స్ నిమ్మరసం అయితే వేసుకుంటున్నానండి. ఎక్కువ వేయకూడదు, 3-4 డ్రాప్స్ మాత్రమే. ఇలా వేసుకోవడం వల్ల పాకం అనేది వెంటనే గట్టి పడకుండా ఉంటుందండి. సో పాకం అంటున్నారు, ఎలా తీసుకోవాలా అంటున్నారా, చెప్తానండి. తీగ పాకం లాగా కాకుండా చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది. అలా సరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక పక్కన ఒక నూనె పెట్టుకుని మనం ఇలా కట్ చేసుకున్న దాన్ని అందులో మనం దాని సహాయంతో వేసుకోవాలి. మీకు ఎలా వేయాలో కూడా వేసి చూపిస్తాను చూడండి. సో అదిగోండి, వేసి చూపిస్తున్నాను. అలా సింపుల్గా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే మనం వేసుకోవచ్చు. అలాగ వేసుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత చూడండి, కలర్ కూడా మీకు చూపిస్తాను. సో ఇలా సిమ్లోనే వేగించుకోండి. హైలో పెట్టేస్తే లోపల అనేది ఏకంగా ఉంటుంది. ఇక్కడ నేను వరిపిండి యూజ్ చేయడం వల్ల అవి గట్టిగా ఉన్నాయండి. సో మీరు ఓన్లీ మైదాతోనే యూజ్ చేసుకోండి. సో పర్ఫెక్ట్గా వస్తాయి మైదాతో చేసుకుంటే. సో ఇదిగోండి, అంటే గట్టిగా ఉన్నంత మాత్రాన టేస్ట్ బాగాలేదని కాదు, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. కాకపోతే గట్టిదనం అయితే వచ్చింది. ఇలా వేగిన తర్వాత వేడివేడి జిలేబీని తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి అయితే డిప్ చేయాలండి. ఇలా డిప్ చేసి ఒక 10-5 minutes ఆ పాకం అంతా పీల్చుకునేదాకా ఉంచుకోవాలండి. అది పీల్చుకుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే జ్యూసీలా ఉంటుంది. సో అలా తర్వాత ఇలాగ తీసుకున్న వాటిని అలా బౌల్లో పెట్టుకున్నానండి. చూడండి, కరకరలాడే టేస్టీ స్వీట్ అండి. అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే కొంచెం గట్టి వచ్చింది, కానీ చాలా బాగుంది. సో ఇలాంటి వీడియోలు ఇంకెన్నో మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.